ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు వారి యొక్క 117వ జయంతి సందర్భంగా వారిని తలుస్తూ వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. ఇలా నేటి తరం యొక్క రాజకీయ నాయకులకు ఒక స్ఫూర్తి ప్రదాత బాబు జగజ్జీవనరావు. నీతికి, నిజాయితీకి, నిబద్దతకు, క్రమశిక్షణకు మారు పేరు బాబు జగజ్జీవనరావు. అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతికి కష్టపడి పనిచేసినటువంటి ఆణిముత్యం బాబు జగజ్జీవనరావు. అలాంటి మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వీరి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశయ లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడమే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతున్నది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ, ఇలాంటి మహానుభావుల ఆశలకు తూట్లు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగజ్జీవనరావు గారి వరకు కూడా అడుగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బయటికి గొప్ప గొప్ప మాటలు చెప్తూ లోపల మీరు చూడండి, అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేంత స్థాయిలో అడుగడుగున అవమానపరిచి వారు రాజీనామా చేసే విధంగా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని రాజీనామా చేసిన తర్వాత అడుగడుగున అవమానించడం కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో కూడా సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి ఆలోచించలే. డూప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప ఈ దేశం కోసం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి, ఈ దేశానికి దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. దాంతోపాటు బాబు జగజ్జీవనరావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్తోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజ్జీవనరావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎమర్జెన్సీ విధించాక దేశంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో మనకు తెలిసిన విషయం. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజ్జీవనరావు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడుగు వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు స్ఫూర్తిగా తీసుకుని ముందు పోతున్నారు, రాబోయే తరాలకు చరిత్రను అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది, ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ముందుకోవాలని చెప్పి మేము ముందుకు సాగుతా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.